హాయ్ హలో ఫ్రెండ్స్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రొమాంటిక్ కామెడీ డ్రామా 'లైఫ్ హిల్ గయే' అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 నుంచి 40 నిమిషాల మధ్య ఉంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది, ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అనేది తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు గనక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 6 ఎపిసోడ్‌లు చాలా ఓపికతో చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఇందులో మెయిన్ లీడ్‌లో చేసిన కబీర్ బేడి, దేవేంద్ర శర్మ, కుషా కపిల మెయిన్ లీడ్‌లో కనిపిస్తారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. ఇంకా ఈ సిరీస్లో ఉన్న లొకేషన్స్ బాగున్నాయి. కాకపోతే స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది. ఇదివరకు వచ్చిన వెబ్ సిరీస్లో తన యాక్టింగ్, కామెడీ టైమింగ్తో మనల్ని ఎంటర్టైన్ చేసిన దేవేంద్ర శర్మ యాక్టింగ్ బాగుంటుంది, కానీ ఆయన కామెడీ అంతగా పండలేదు. ఇక కుషా కపిల ఓకే అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టులు పర్వాలేదు అనిపిస్తారు. ఇక ఈ సిరీస్ కామెడీ, సెంటిమెంట్, ఎమోషనల్తో రన్ అవుతుంది. ఆ ఎమోషనల్ లాస్ట్ ఎపిసోడ్లో మనకు కనపడుతుంది. కానీ ఎమోషనల్ సీన్స్ అంతగా మనని ఎమోషనల్ ఫీల్ని ఇవ్వవు. అయితే ఈ సిరీస్ చూస్తుంటే బాగుంది అనిపిస్తుంది. అలా అనిపించిన కొద్దిసేపటికే డల్ అవుతుంది. అలా హైప్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, ఓ తాత తన మనవనికి మనవరాలకి హోటల్ని బాగు చేసి బిజినెస్ ఇంప్రూవ్ చేయాలని అంటాడు. ఆ తర్వాత హోటల్ తీసుకున్న మనవడు మనవరాలు దానిని అభివృద్ధి చేయడానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది ఈ సిరీస్ కథ. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే, హోటల్ని అభివృద్ధి చేయడానికి ఓ జంట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనే స్టోరీకి కామెడీ, సెంటిమెంట్, ఎమోషనల్ టచ్తో సిరీస్ రన్ అవుతుంది. ఈ సిరీస్ చాలా వరకు హోటల్లో సాగుతుంది. ఆ హోటల్ లొకేషన్స్ బాగుంటాయి. ఇక దేవేంద్ర శర్మతో పాటు మిగతా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అక్కడక్కడ నవ్వించడానికి చేసిన ప్రయత్నం తప్ప ఈ సిరీస్లో చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ ఉండవు. కాబట్టి టైం ఉంటే ఒకసారి చూడండి, లేకపోతే వదిలేయండి. ఇక ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడవచ్చా అంటే, ఈ సిరీస్లో ఉన్న మన మున్నాబాయ్, అదే మన దేవేంద్ర శర్మ ఎలాంటి బూతులు మాట్లాడలేదు. ఇంకా హార్ట్ సీన్స్ కూడా లేవు. కాకపోతే అక్కడక్కడ కొంచెం రొమాన్స్ సీన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. అవి పెద్దగా మనని ఇబ్బంది పెట్టవు. కాబట్టి ఫ్యామిలీతో చూడవచ్చు. ఇక ఈ సిరీస్కి నా తరపున నేను ఇచ్చే రేటింగ్ 2.7/5. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో లైఫ్ హిల్ గయే వెబ్ సిరీస్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ సిరీస్ కనుక మీరు చూసినట్టయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.